మరైతే దాతలు అని అంటుంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ కుటుంబానికి కాసింత బాసటగా నిలిచిన వారు ఇక్కడ గరీబ్ కా దర్ద్ ట్రస్ట్ అంటే గరీబ్ కా దర్ద్ అంటే పేదవాడి యొక్క దర్ద్ అంటే బాధ అంటే పేదవాడి బాధను అర్థం చేసుకునే ట్రస్ట్ ఇది గరీబ్ కా దర్ద్ ట్రస్ట్ ప్రతినిధులైన జిలానీ బాషా మీ పేరండి అబ్దుల్ ఇక్కడే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. జిలాన్ బాషా చెప్పండి, అసలు ఈ కుటుంబం పరిస్థితి మీకు ఎలా తెలిసింది? ఈ కుటుంబానికి బాసటగా నిలుస్తున్నారు. నమస్తే సార్, మాది గరీబ్ కదర్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఉంది సార్ మాది. నా కూతురు హీనా నేత్రావతి ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. కరోనా సమయంలో వీళ్ళిద్దరికి అమ్మా నాన్నకి ఇద్దరికి కరోనా వచ్చింది, వీళ్ళ ఇండ్లు గడవడం చాలా కష్టం ఉంది అని చెప్పి నా కూతురు వచ్చి హీనా నాకు చెప్పింది. నేను మా పిల్లల ట్రెజరర్తో మా ట్రస్ట్ సభ్యులతో అందరితో మాట్లాడి వీళ్ళకి సహాయం చేయాలని చెప్పి దాదాపు 2 నెలల సరుకులు వీళ్ళకి ఇంటికి చేర్చడం జరిగింది. ఇప్పుడు ఆ పాప పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్న పరిస్థితి కానీ బాగలేదు. వాళ్ళ నాన్న వాళ్ళకు మోసుకొని పోయి మోకాళ్ళు అరిగిపోయి చాలా బాధపడుతున్నాడు. కాబట్టి ఆ పాప MBA చేయాలనుకుంటున్నారు. కాబట్టి మన సుమన్ టీవీ వాళ్ళ సార్కి మేము కలిసి సార్ వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది, వాళ్ళకి మీరు దయచేసి సహాయం చేయండి సార్ అంటే ఖచ్చితంగా చేస్తామని సార్ ఈరోజు ఈ ఊరికి వచ్చి మేము సార్తో పాటు ఉండి మేము మాట్లాడి వాళ్ళకి సాయం చేయాలని చెప్పి సార్ ఇంతవరకు వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకున్నారు. ప్రతి ఒక్క దాత ముందుకు వచ్చి వాళ్ళ బాధను అర్థం చేసుకొని వాళ్ళకి సాయం చేస్తారని చెప్పి ఈ మన టీవీ ద్వారా మేము మీ అందరికీ కోరుకుంటున్నాం. చెప్పండి మీ పేరు? సార్ నా పేరు అబ్దుల్ సార్, నేను గరీబ్ దర్ ట్రస్ట్లో ట్రెజరర్ని. గత కొన్ని ఏళ్ళ నుంచి మనం సర్వీస్ చేస్తున్నాము, కానీ మన చేతనైనంత వరకు మనం చేస్తున్నాం సార్. కానీ మన చేతను మించిన సహాయం వీళ్ళకి కావాలని చెప్పేసి మా ఆలోచన ఉండేది. అది ఎవరితో చేపిల్లా ఏం చేపిల్లా అనేది నేను చాలాసార్లు ఆలోచిస్తే సుమన్ టీవీలో మన సార్ చేస్తున్న ప్రోగ్రామ్ ప్రతి ఒక్కటి నేను చూస్తాను. వీస్లో టోటల్గా వీడియోలు అన్నీ చూసి నాకు వీళ్ళతో ద్వారా వెళ్తే వీళ్ళకి ఉపయోగపడుతుందనే ఆలోచనతో నేను సార్తో కలిసి మన మధు అని చెప్పేసి ఉన్నారు, అతనితో కలిసి సార్ దగ్గర వెళ్ళి నేను రిక్వెస్ట్ చేశాను. సార్ ఇట్లా ఉంది పరిస్థితి అంటే, సార్ నేను వెంటనే నేను వస్తాను, రేపే వస్తానని చెప్పి తక్షణం సార్ పొద్దున్నే వచ్చి వీళ్ళ ప్రోగ్రామ్ని తీయడం జరిగింది. వీళ్ళకి చదువు గురించే ఇంట్రెస్ట్ చాలా ఉంది సార్, వీళ్ళకి ఏం వేరే అవసరం లేదు. చదువుకునేకి ఒక సహాయం, ఆర్థిక సహాయం కావాలి వీళ్ళకంతే. అది కోసం రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్క దాతలు వీళ్ళని